నమస్కారం శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. విద్యార్థుల ఆత్మహత్యలపై శాసన మండలిలో ఆందోళన వ్యక్తం చేసిన సభ్యులు. నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి నారా లోకేష్ ప్రకటన. ప్రతి నెల 3వ శనివారం క్రమం తప్పకుండా స్వచ్ఛంద్ర దివస్ ను నిర్మించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించిన సీఎస్ విజయానంద్. దేశమంతా ఒకేసారి ఎన్నికల వల్లే అభివృద్ధి సాధ్యం. ఈ అంశంపై నియమితమైన కమిటీ అధ్యయనం చేస్తుందని మాజీ కేంద్ర మంత్రి మురళీధరన్ వెల్లడి. కళాశాల విద్యార్థుల ఆత్మహత్యలపై శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు. విద్యా సంస్థల్లో పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని అన్నారు. పలు సమస్యలతో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. ర్యాగింగ్, ఒత్తిడి, ఫీజుల చెల్లింపు వల్ల ఎక్కువగా పిల్లలు ఆత్మహత్యలకు కారణమవుతున్నాయన్నారు. పాఠశాల విద్యలోనూ మానసికంగా వేధిస్తున్నారనే అంశాలు వెలుగులోకి వస్తున్నాయని తెలియజేశారు. ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. స్కూల్ వెల్నెస్ టీమ్స్ ఏర్పాటు చేసి ప్రైవేట్ మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలకి ఓరియంటేషన్ ఇచ్చి ఎర్లీ సిమ్టమ్స్ అంటే ఆత్మహత్య చేసుకోవాలనేది ఒక్క క్షణంలో ఆలోచించి ఒక సిమ్టమ్ అనేది ఉంటుంది. విద్యార్థులు ఆ సిమ్టమ్ మనం క్యాప్చర్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. పిల్లల్ని ఆత్మహత్య చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష. కేవలం జూనియర్ కళాశాల నుంచి విశ్వవిద్యాలయాల వరకే కాకుండా ఈవెన్ స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా అధ్యక్ష. ఇప్పుడు సెక్షువల్ హెరాస్మెంట్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా ఈ రోజు మేము కొన్ని కౌన్సిలర్స్ సుమారుగా 280 కౌన్సిలర్స్ మేము నియమించాం. వాళ్ళని టీచర్లు కూడా ఉపాధ్యాయులు కూడా ట్రైనింగ్ ఇస్తారు అధ్యక్ష. ఎర్లీ సిమ్టమ్స్ ఏంటి, ఈవెన్ సెక్షువల్ హెరాస్మెంట్ కూడా అంటే బిహేవియర్ లో మార్పు వచ్చిందా పిల్లల్లో అది చూసుకుని క్యాచ్ చేసి అదే ఎస్కలేట్ చేస్తే ప్రాపర్ కౌన్సిలింగ్ చేయాలనే లక్ష్యంతో మేము పనిచేస్తాం. మొదటిది. రెండోది QPR ఇన్స్టిట్యూట్ యుఎస్ అధ్యక్ష. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్. ఇది ఆత్మహత్యలు నివారించడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్. వాళ్ళ ఒక ఒప్పందం బెంగళూరులో పార్ట్నర్ తో పెట్టుకున్నారు అధ్యక్ష. వాళ్ళతో కూడా ఏంటంటే ఈ స్కూల్ కౌన్సిలర్ ట్రైనింగ్ కి గైడెన్స్, ఇంటర్వెన్షన్, క్రైసిస్ సపోర్ట్ మేనేజ్మెంట్ కి అది వాడతారు. రెండోది. మూడోది టెలి కౌన్సిలింగ్ సర్వీస్ అధ్యక్ష. ఎస్పెషల్లీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కి టెలి కౌన్సిలింగ్ సర్వీసెస్ ఏర్పాటు చేసి పిల్లలకి ఈ స్ట్రెస్, యాంగ్జైటీ కోప్ చేసుకునే విధంగా ఎట్లా కౌన్సిలింగ్ చేయాలో అది మూడోది. అదే విధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వచ్చి మెంటర్ మెంటీ సిస్టమ్ కూడా తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా ఒక విషయం వాస్తవం అధ్యక్ష, పిల్లలు స్ట్రెస్ లో ఉన్నారు అంటే ఎలాంటి డౌట్ లేదు, సందేహం లేదు. ఇక్కడ ఏమైందంటే అధ్యక్ష, ఆత్మహత్య చేసడానికి నా అంచనా ప్రకారం 3 ప్రధానమైన కారణం. మొదటిది ర్యాగింగ్, రెండోది వచ్చేగల ఎకడమిక్ స్ట్రెస్, మూడోది వచ్చేగల ఫీ పేమెంట్. ఈ 3 బ్రాడ్ బకెట్స్ లో ఉంటాయి అధ్యక్ష. ఇది కానీ చూస్తే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాలని బలోపేతం చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రాంతాలన్నింటిలో స్వచ్ఛాంధ్ర దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అన్ని శాఖలను ఆదేశించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకు సంబంధించి కార్యక్రమాల ఖరారుపై రాష్ట్ర సచివాలయం నుండి ఆయన కార్యదర్శులు, శాఖాధిపతులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం క్రమం తప్పకుండా స్వచ్ఛాంధ్ర దివస్ ను నిర్వహించాలని అన్ని శాఖలను ఆదేశించారు. ఇప్పటికే జనవరి, ఫిబ్రవరి మాసాల్లో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర దినోత్సవాలకు సంబంధించి ఎదురైన అనుభవాలను పరిగణలోకి తీసుకుని ఈ నెల 15న నిర్వహించే స్వచ్ఛాంధ్ర దినోత్సవాన్ని మరింత పకడ్బందీగా విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. స్వచ్ఛాంధ్ర దినోత్సవాన్ని నిర్వహించడంతో పాటు ఆయా కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని చెప్పారు. విజన్ 2047 కింద పరిశుభ్ర, ఆరోగ్య, హరిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు తగిన ప్రణాళికలను రూపొందించడం జరిగిందని, వాటిని సక్రమంగా అమలు చేయడం ద్వారా లక్ష్య సాధనకు కృషి చేయాలని సీఎస్ విజయానంద్ స్పష్టం చేశారు. దేశం అభివృద్ధి చెందాలంటే అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధి చెందుతుందని మాజీ కేంద్ర మంత్రి మురళీధరన్ తెలియజేశారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఒక కమిటీ అధ్యయనం చేస్తుందని పేర్కొన్నారు. ఖర్చు తగ్గుదలతో పాటు రాష్ట్రాలలో అమలు చేయాల్సిన పథకాలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని తెలియజేశారు. నగరంలోని స్టెల్లా కళాశాలలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్కు కేంద్ర మాజీ మంత్రి మురళీధరన్తో పాటు బీజేపీ యువ మోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కార్యక్రమానికి విద్యార్థులు పెద్ద ఎత్తున వచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి మురళీధరన్ మాట్లాడుతూ శంషాబాద్ పార్లమెంట్ ఎన్నికలు, ఆ తర్వాత స్థానిక సంస్థలు ఇలా ఒక్కదాని తర్వాత ఒకటి ఎందుకు జరుగుతున్నాయని చెప్పారు. ఇలా ఎన్నికలు జరగడం వల్ల
కలిసితో పాటు సమయం వృధా అవుతుందని, దీంతో అభివృద్ధి చెందడానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి రాష్ట్రంలో ఇలా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం అభివృద్ధి చెందడానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయని తెలియజేశారు. Development of the country, making India a developed nation, because the various issues that came during the discussions of the Law Commission, of the Election Commission, of the Parliamentary Standing Committee, they felt that this election process that is now happening, for example, I was told that last 30, almost a month, there was a code of conduct in Andhra Pradesh because the graduates constituency election to the upper house of Andhra Pradesh Legislative Assembly was happening, MLC, graduates and teachers constituency. So one election, so 30 days no activity, every activity is stalled, and before that you had fortunately you had both Lok Sabha and that is the Parliament and Assembly elections together. So almost 60 days, because the election was announced sometime in March, beginning of March, and the results came in the month of May. So it is March, April, May, around 80 days code of conduct. No policy decision, no developmental activity, everything has to be stalled. As I told you, I am from Kerala. Next year we are going to have the assembly elections. So we are not as fortunate as you are, because you get only 18 days of code of conduct in the entire 5 years. We had this 80 days last year. Again next year we will have another 60 days because the state assembly will have its election. So if you look at the entire country, government of India will not be able to function every year at least 2 to 3 months. Very recently you had the Delhi elections, and just before that, because when the Delhi election happened, Election Commission told the Finance Ministry, because the Delhi election was on 8th of February. 1st of February, the Finance Minister Nirmala Sitharaman ji presented the budget. Election Commission gave a direction to the Finance Ministry that you should not make any announcements that will have direct impact on the people of Delhi, because it is influencing the Delhi voters. It should not be done. There should be a level playing field. So government should not get an undue benefit. గాంధీనగర్ ధర్నా చౌక్లో ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనంగా 26,000 రూపాయలుగా పెంచాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద జరిగిన ఆశా వర్కర్ల ధర్నాను ఉద్దేశించి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి కూటమి ప్రభుత్వం తమను మోసగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం 8 నెలలు కావస్తున్నప్పటికీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలపై దృష్టి సారించలేదని విమర్శించారు. ఆశా వర్కర్లకు అనేక రకాలైన సమస్యలు ఉన్నాయని, ప్రభుత్వం కనీసం చర్చలకు కూడా పిలవలేదని వాపోయారు. ఆందోళన విరమించమని ప్రభుత్వం చెబుతోందని, అయితే ఇంతవరకు ఆశా వర్కర్లకు అనుకూలంగా ఒక్క జీవో కూడా విడుదల చేయలేదని విమర్శించారు. ఆశా వర్కర్లకు సెలవులు లేవని, ఆదివారపు సెలవులు కానీ, పండుగల సెలవులు కానీ, వెటర్నరీ లీవులు ఇచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం తమ సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలని, లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ రాష్ట్ర కేంద్రానికి రావడం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రకటనలు జీవోల రూపంలో ఇవ్వాలని, ఆశా వర్కర్ల చాకరీని గుర్తించి వేతనాల పెంపుదలకు సంబంధించి, అలాగే రికార్డులు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు సంబంధించిన వేతనాలు పెంపుదల, ఆశాలను గుర్తించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోల్లో ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే అమలు చేయాలి. మా శ్రమకు తగిన గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అనేక సంవత్సరాలుగా ఆశా వర్కర్లు క్షేత్రస్థాయిలో సేవలు అందిస్తున్నారు. సేవలకు మించినటువంటి వేతనం ఈ రోజున క్రింది స్థాయిలో మాకెవరికి రానటువంటి పరిస్థితి. ఒకవైపున రాజకీయ ఒత్తిళ్లు,
పనిభారం రికార్డుల పేరుతోటి వేల రూపాయలు ఖర్చు చేయించే పని చేస్తూ ఉన్నారు. వర్కర్లు ప్రశ్నించిన చోట విధుల నుండి తొలగించే పని చేస్తూ ఉన్నారు. మా యొక్క ఈ డిమాండ్స్ను పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే గత ప్రభుత్వం ఆశా వర్కర్ల ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి సంక్షేమ పథకాలన్నీ ఆపడం జరిగింది. రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా ఇవ్వకుండా పదుల సంఖ్యలో వర్కర్లు ఇంటికి పంపించే పని చేస్తుంది. ఈ ప్రభుత్వం గ్రాడ్యుటీ ఇస్తూ ఇచ్చినటువంటి ప్రకటన జీవోల రూపంలో ఇవ్వాలి, పని భారాన్ని తగ్గించాలి, వర్కర్లు విహెచ్ఎన్సీ కమిటీల ద్వారా తొలగింపులను రద్దు చేయాలి, ఆశా వర్కర్ల నియామకాలు ప్రభుత్వమే చేపట్టి బదిలీలు అలాగే ఏదైతే ఉందో నోటిఫికేషన్కి సంబంధించి అన్నీ కూడా ప్రభుత్వమే చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ సమస్యల పరిష్కారం కాని పక్షంలో రాబోయే రోజుల్లో మా పోరాటాన్ని ఇంకా విస్తృతం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున ఆశా వర్కర్లు గత 19 సంవత్సరాల నుంచి ఆశా వర్కర్లుగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రోజున ఆశా వర్కర్లు విధుల్లో తీసుకున్నప్పుడు వయసు చూడలేదు, వాళ్ళ చదువులు చూడలేదు. ఈ రోజున 10,000 వేతనం వస్తుందనే పేరుతోటి ఆశా వర్కర్ని వయసు ముందుకు తీసుకొచ్చి రిటైర్మెంట్ చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏ రకంగా అయితే రిటైర్మెంట్ చేస్తుంటే వారికి గవర్నమెంట్ బెనిఫిట్స్ వస్తున్నాయి, అటువంటి బెనిఫిట్స్ ఆశా వర్కర్లకు కూడా వర్తింప చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము. అలాగే ఈ రోజున ఆశా వర్కర్లకి పని భారం ఎక్కువ అవుతూ ఉంది, పని భారం తగ్గించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము. అలాగే ఆశా వర్కర్లకి రాజకీయ జోక్యంతో వాళ్ళ అధికారులు వంటి వర్కర్లను పెట్టుకోవడం కోసమని ఈ రోజున ఆశా వర్కర్ని అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని కూడా మేము ఆశా వర్కర్స్ యూనియన్ ఖండిస్తూ ఉన్నాము. అలాగే ఈ రోజున ఆశా వర్కర్లు చేస్తున్నటువంటి పనికి ఏఎన్ఎంల పని కూడా తోడయ్యి చాలా పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఏఎన్ఎం ట్రైనింగ్ తీసుకున్నటువంటి ఆశా వర్కర్లకి ఏఎన్ఎం పోస్ట్ భర్తల్లో వీళ్ళకి కూడా ఆశా వర్కర్లకు కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాము. అలాగే ఆశా వర్కర్లకి దఫల వారీగా ఏఎన్ఎం ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ సర్టిఫికేట్లు ఇవ్వాలని కోరుతా ఉన్నాము. అలాగే ఈ రోజున ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా చల్ల విజయవాడ ధర్నా చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా సరే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఆశా వర్కర్లకి గ్రాడ్యుయేట్ ఇస్తామని చెప్పేసి అలాగే వాయు పరిమితి 62 సంవత్సరాలకు ఇస్తామని చెప్పేసి ప్రకటన చేస్తుంది. వీటిలన్నిటిని కూడా జీవో రూపంలో ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే రాబోయే రోజులు ఆశా వర్కర్స్ అందరూ కూడా విధులు బహిష్కరించి సమ్మెకు దిగుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దేశంలో నేటికి పితృస్వామ్య కుల ఆధారిత పోకడలతో అక్రమ రవాణా బాధిత మహిళలు, వ్యభిచార వృత్తిలో మగ్గుతున్న మహిళలు హక్కులను కాలరాయిస్తున్నాయని మహిళా సంఘాల సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అక్రమ రవాణా బాధిత మహిళలకు సమానత్వం, తక్షణ న్యాయం, రక్షణ కల్పించాల్సిందిగా మహిళా సంఘాల సభ్యులు డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో రాష్ట్ర స్థాయి మానవ అక్రమ రవాణా, వ్యాపార, లైంగిక దోపిడీ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అపూర్వ, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి పద్మ, విముక్తి రాష్ట్ర కోశాధికారి లక్ష్మి, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి దుర్గాంబ సమావేశమయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ సమానత్వం, సాధికారత అనే థీమ్తో సెక్స్ వర్కర్లు మరియు అక్రమ రవాణా బాధితుల సంఘమైన విముక్తి సెక్స్ వర్కర్ల హక్కులను పరిరక్షణ, న్యాయం, కమ్యూనిటీ ఆధారిత పునరావాసం, ఆరోగ్య సంరక్షణ, విద్యా, సామాజిక భద్రత అనే అంశాలపై తక్షణ చర్యలు తీసుకుని పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ విముక్తి సభ్యులు తీర్మానం చేశారు. అనంతరం మహిళా సంఘాల ప్రతినిధులు అపూర్వ, లక్ష్మీ, దుర్గాంబ ఇతరులు మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు జరుపుకుంటున్న నేటికి పితృస్వామ్య కుల ఆధారిత పోకడలతో దేశంలో నేటికి అక్రమ రవాణా బాధిత మహిళలు, వ్యభిచార వృత్తిలో మగ్గుతున్న మహిళల హక్కులను కాలరాయబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశంలోని సెక్స్ వర్కర్లకు, అక్రమ రవాణా బాధిత మహిళలకు రాజ్యాంగపరమైన రక్షణలు ఉన్నప్పటికీ వ్యవస్థాగతంగా వివక్ష, హింస, సామాజికంగా చిన్న చూపును ఎదుర్కొంటున్నారని, బాధిత మహిళల పట్ల పోలీసులు వ్యవహరించే తీరు మారాలని కోరారు. మహిళలను అక్రమ రవాణా అలాగే సెక్స్ వర్కర్లపై ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపై ముఖ్యంగా అక్రమ రవాణా అనేది మరి మహిళలు ఆర్థిక పరిస్థితి బాలేని చోట, అలాగే ముఖ్యంగా సినిమాలకి వాటికి ఎఫెక్ట్ అయిన పిల్లలు, అలాగే అక్కడ పరిస్థితులు, లోకల్ పరిస్థితుల వల్ల కూడా చాలామంది వాళ్ళ ట్యాప్లో పడి అందరినీ కూడా ఈ రవాణా చేసి వాళ్ళని సెక్స్ వర్కర్లుగా చేస్తున్నారు. దాదాపు 100 మందిలో 80 మందిని సెక్స్ వర్కర్లుగా చేస్తున్నారు. అలాగే 20 మంది మామూలుగా ఇళ్లల్లో వాళ్ళు పని చేయడానికి కూడా వాళ్ళు ఉపయోగించుకునే పరిస్థితి, తీసుకెళ్ళిపోయే పరిస్థితుల్లో మన రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. అలాగే మన దేశం వచ్చేటప్పటికి ప్రథమ స్థానంలో ఉందని చెప్పడానికి కూడా చాలా సిగ్గుగా ఉంది. మరి అటు 2014లో అంతకుముందు ఒక జీవో ఉండేదా, జీవో ప్రకారం కూడా వీరందరికీ న్యాయం చేయడానికి ఆ జీవో ఉండేది. కానీ ఇప్పుడు మన
2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆ జీవో ఏమైందనేది కూడా ఇంతవరకు తెలియని పరిస్థితి. వీరిని ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇక్కడ చూశారు కదా మీరు, ఇంతమంది ఇక్కడ హాజరయ్యారు. విముక్తి సంస్థ ద్వారా వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఆ సంస్థ ఆలోచనతో వీళ్ళందరినీ గ్యాదర్ చేసి మమ్మల్ని పిలవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా వీళ్ళకి న్యాయం చేయాలి. వీళ్ళంతా ఎందుకంటే సెక్స్ వర్కర్లుగా వాళ్ళ మీద పేరు పడిపోయిన తర్వాత మనలోకి వస్తే వాళ్ళని చాలా చిన్న చూపు చూసే పరిస్థితుల్లో మన సమాజం ఉంది. సమాజం కూడా మారాలి. వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఎలా అయ్యారనేది కూడా, అలాగే వాళ్ళు కనీసం ఏ పోలీస్ స్టేషన్ కన్నా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళ మీద చాలా చిన్న చూపు చూసే పరిస్థితి ఉంది. కనుక వీళ్ళందరినీ కూడా వాళ్ళకి ఏదైనా మేము సెక్స్ వర్కర్లని ఒప్పుకొని మేము మాది ఇలా చేస్తున్నాము అని చెప్పి వాళ్ళు బయటకు వచ్చేస్తే వాళ్ళకి ఏదైనా వెంటనే వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న జాబులు ఏమైనా అంగన్వాడీ లాంటి వాళ్ళు ఆయాల పోస్టులు కానీ అలాంటివి చిన్న చిన్న వాటికి ఏమైనా వాళ్ళు సమర్థత కలిగిన వాళ్ళకి ఆ పోస్టులు ఇచ్చి, అలాగే వాళ్ళకి రేషన్ కార్డులు కూడా, ఎందుకంటే భర్త దగ్గర నుంచి వెళ్ళిపోయి ఇలా చిన్నపిల్లప్పుడు వెళ్ళిపోయిన తర్వాత రేషన్ కార్డులు కూడా లేకపోతే వాళ్ళకి కొన్ని వచ్చే పరిస్థితి లేదు. అందుకని వాళ్ళకి పర్సనల్గా రేషన్ కార్డులు, అలాగే వాళ్ళకి పుట్టిపోయే పిల్లలు కూడా ఉంటున్నారు. పిల్లల పరిస్థితి కూడా బాగుండట్లేదు. పిల్లలు కూడా అదే కూపులోకి మళ్ళీ వెళ్ళిపోయే పరిస్థితి. వాళ్ళకు కూడా చదువుకునే ఇది కూడా వాళ్ళకి ఏర్పాటు చేయాలి. అలాగే కొన్ని రోగాలతో వాళ్ళు బాధపడుతున్నారు. మనం చూసాం, ఎయిడ్స్ లాంటి వ్యాధులు అప్పట్లో వస్తే దాని మీద గవర్నమెంట్ కొన్ని తీసుకుంది. అలాగే వీళ్ళకి ఇప్పుడు కూడా వాళ్ళకి సరైన పద్ధతిలో వాళ్ళకి వైద్య సౌకర్యాలు, వాళ్ళకి పోషణ, వాళ్ళకి బయటికి రాగానే వాళ్ళకి ఎంతో కొంత, ఇంతకుముందు గతంలో 20,000 ఇచ్చేవాళ్ళని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అలాగే వాళ్ళకి రాగానే ఒక 20,000 ఇవ్వటం, అలాగే వాళ్ళకి కనీసం ఇల్లు ఉండడానికి ఇల్లు ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా గవర్నమెంట్ ముందుకు వచ్చి చేస్తే ఇలాంటివి జరగవని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యగా మేము కోరుతున్నాం. ఇళ్లు, స్థలాలు, పట్టాలు సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలో భాగంగా సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్రలు ప్రారంభించామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు అన్నారు. పేదల కోసం నిర్మించిన 10,000 ఇళ్లను వారికి కేటాయించకుండా 6 సంవత్సరాలుగా వృధాగా వదిలేశారని విమర్శించారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్న ఇళ్లు కేటాయించేందుకు చర్యలు చేపట్టలేకపోవడాన్ని బాబురావు తప్పుపట్టారు. అదిసింగ్ నగర్లోని జేఎన్ఎన్యుఆర్ఎం స్కీమ్ కింద నిర్మించి వృధాగా పడి ఉన్న ప్రభుత్వ ఇళ్లను సిపిఎం నేతలతో కలిసి సిహెచ్ బాబురావు సందర్శించారు. అద్దెలు కట్టలేక అవస్థలు పడుతున్న పేదలతో మాట్లాడారు. శిథిలావస్థకు చేరుకుంటున్న G+3 ఇళ్లను నేతలు పరిశీలించారు. దెబ్బతిని దుర్గంధంతో ఉన్న ఇళ్లలో మద్యం, ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు స్థానికులు వారి దృష్టికి తెచ్చారు. అనంతరం బాబురావు మాట్లాడుతూ, పేద, దిగువ, మధ్యతరగతి ప్రజలకు ఇళ్లు ఇస్తామని హామీలతో పాలకులు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాలు మారినా గృహ నిర్మాణంలో పాలకుల తీరు మారడం లేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుతో ఊరించి మోసం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం 2 సెంట్ల స్థలం, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు కేటాయిస్తామని హామీ ఇచ్చిన 9 నెలల్లో జరిగింది శూన్యమన్నారు. గత 6 సంవత్సరాలుగా జక్కంపూడిలో టిట్కో స్కీమ్ కింద కట్టిన వేలాది ఇళ్లు వృధాగా పడి ఉన్నాయన్నారు. 100 కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఇళ్లను నిరుపయోగంగా ఉంచడం పాలకుల నేరపూరితమైన చర్యగా బాబురావు అభివర్ణించారు. రాష్ట్రంలో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచింది. పేదలందరూ ఇళ్ళు ఇస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం 5 ఏళ్ళు పట్టించుకోవాలా, అంతకుముందు చంద్రబాబు గారి ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండి వాళ్ళు అప్పుడు పట్టించుకోవాలా. ఈరోజు మేము 1 సెంటు కాదు 2 సెంట్లు స్థలం ఇస్తాం, గ్రామాల్లో అయితే 3 సెంట్లు స్థలం ఇస్తామని ఎన్నికల్లో మాటలు చెప్పారు. కానీ ఇప్పటికీ మాటలు తప్ప చేతలు లేవు. అటు కేంద్రంలో ఉన్న బీజేపీ అయితే ఈ ఇళ్ళన్నీ మా డబ్బులే, కేంద్ర డబ్బులని వాళ్ళు బాగా కొట్టుకుంటున్నారు. ఒకరికొకరు పోటీ పడి చెప్పుకోవడం తప్ప ఇళ్ళు ఇచ్చిన పాపాన పోలేదు. పాలకుల ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనంగా విజయవాడలో అజిత్ సింగ్ నగర్లో 20 ఏళ్ల క్రితం వచ్చినటువంటి జవహర్లాల్ నెహ్రూ స్కీమ్ కింద కట్టినటువంటి 1000 ఇళ్ళు ఇక్కడే ఖాళీగా ఉన్నాయి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 6 ఏళ్ల నుంచి 72 నెలల నుంచి ఖాళీగా ఉన్నాయి. విజయవాడలో జక్కంపూడిలో 6,000కు పైగా ఇళ్ళు ఖాళీ ఉన్నాయి. కబేడాలో జేఎన్ఆర్ఎం స్కీమ్ కింద కట్టినటువంటి ఇళ్ళు ఉన్నాయి. మొత్తం 10,000 ఇళ్ళు కట్టి ఖాళీగా ఉన్నాయి. ఎవరు ముఖ్యమంత్రిగా వచ్చినా, ఎవరు కేంద్రంలో ఉన్నా కట్టిన ఇళ్ళు పేదవాళ్ళకి ఇవ్వడానికి మాత్రం వీళ్ళకి చేతులు రావటంలా. పేదల మీద మాత్రం ప్రేమ గురిపిస్తున్నారు. ఒక్కొక్కళ్ళు 3,000 నుండి నెలకే 5,000 రూపాయలు అద్దెలు కట్టుకుంటున్నారు. కళ్ళ ముందు ఖాళీగా ఉన్న ఇళ్ళు కనపడుతున్నాయి. ఈ ఇళ్ళన్నీ పేదవాళ్ళకి ఇస్తే
ఈ 6 ఏళ్లలో వాళ్ళు దాంట్లో బతికేవాళ్ళు. నెలకి 3,000 రూపాయల చొప్పున ఈ 6 ఏళ్లలో ఒక్కొక్కళ్ళు 2,16,000 రూపాయల పైగా అద్దెలు కట్టుకున్నారు. ఇవాళ ఖాళీగా ఉన్న ఇళ్ళన్నీ మందు బాటిళ్ళకి, బ్లేడ్ బ్యాచ్లకి, అసాంఘిక కార్యక్రమాలకి నిలయంగా మారిపోయినాయి. జనానికి మాత్రం ఇళ్ళు లేవు. విజయవాడలో 10,000 ఇళ్ల వలన ఖాళీగా ఉంచడం వలన సుమారుగా 216 కోట్ల రూపాయలు ఈ 6 ఏళ్లలో జనం నష్టం జరిగింది. ప్రజల సొమ్ము వృధాగా పడేశారు. అవన్నీ దెబ్బతినిపోతూ ఉన్నాయి. దానికి తోడు ఖాళీగా ఉన్న ఇళ్ళని ఎందుకు ఇవ్వట్లా మీరు? దీన్ని అడ్డం పెట్టుకుని చాలామంది దొంగ కాగితాలు సృష్టించి ఇళ్ళన్నీ అమ్మేసుకుంటున్నారు లక్షల రూపాయలు పెట్టి. కేసులు వచ్చినాయి దీని మీద. నాయకులు అండతో చేస్తూ ఉన్నారు. అమ్ముకున్నా పర్లేదు, మందు తాగినా పర్వాలేదు, బ్లేడ్ బ్యాచ్లు ఉపయోగపడినా పర్లా, పేదవాడికి ఇవ్వడానికి మాత్రం ఈ ప్రభుత్వానికి మనసు అప్పట్ల. దానికి తోడు జక్కంపూడిలో ఉన్నటువంటి టిట్కో స్కీమ్ కింద కట్టిన ఇళ్ళు ఒక్కొక్కళ్ళు 50,000 నుంచి 1,00,000 రూపాయల పైగా డబ్బు కట్టారు. డబ్బు కట్టి 6 ఏళ్ళు అయ్యింది, 7 ఏళ్ళు అయ్యింది. దాని మీద బ్యాంకుల వాళ్ళు ఇల్లు ఇవ్వకపోయినా వడ్డీతో సహా జనం దగ్గర నుండి వసూలు చేస్తారు. ఆ ఇల్లు ఎప్పుడు ఇస్తారో గ్యారంటీ లేదు. కోహినూరు వజ్రం అంటే విలువైన వ్యక్తి. మా అధినేత పవన్ కళ్యాణ్ అని జనసేన గన్నవరం నియోజకవర్గం సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు అన్నారు. తన సొంత డబ్బులతో జనసేన పార్టీని స్థాపించి పార్టీని నడుపుతున్నారని తెలియజేశారు. కౌలు రైతులకు తన సొంత డబ్బులు ఇచ్చి ఆదుకున్న వ్యక్తి మా పవన్ కళ్యాణ్ అని ఆయన స్పష్టం చేశారు. హనుమాన్ జంక్షన్ 4 రోడ్ల కూడలి వద్ద జనసేన గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను జనసేన నాయకులు, వీర మహిళలు ఖండించారు. జగన్ నువ్వు పోలీస్ స్టేషన్ కి ఎక్కువ, సెంట్రల్ జైలుకు తక్కువ అంటూ నినాదాలతో హనుమాన్ జంక్షన్ కూడలి మారుమోగింది. ఈ సందర్భంగా జనసేన గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు మాట్లాడుతూ జగన్ కు పవన్ కళ్యాణ్ కి నక్కకు నాగలోకానికి ఉన్నంత దూరం ఉందని అన్నారు. జగన్ నువ్వు నోరు అదుపులో పెట్టుకో అని హెచ్చరించారు. ప్రతిపక్ష హోదా కూడా లేనుడివి మా అధినేత ఉప ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి కాదని మండిపడ్డారు. నువ్వు ఒక్కసారి సీఎం మాత్రమే అని మా అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందే నిన్ను పాతాళంలోకి తొక్కేస్తానన్నారని గుర్తు చేశారు. మీకు 11 సీట్లు మాత్రమే వచ్చాయని, ఈసారి మీ పులివెందులో కూడా నీకు దిక్కుండదని జోస్యం చెప్పారు. నువ్వేమిటో నీ స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడు అని హెచ్చరించారు. ఈ రాష్ట్రం, ఈ దేశం అంచులు దాటి ప్రపంచ వ్యాప్తంగా ఏకైక వ్యక్తి, అతి విలువైన వ్యక్తి ఎవరనంటే పవన్ కళ్యాణ్ అని చెప్పి ఏకైక స్వరంతో ఈ ప్రపంచ మానవాళి మొత్తం ఆ ఏలెత్తి చూపిస్తుంటే జగన్మోహన్ రెడ్డికి ఆ మాత్రం జ్ఞానం కూడా ఎందుకనో మైండ్లో బ్రెయిన్ డెవలప్ అవడం ఆగిపోయినట్టుంది. అతనికి బ్రెయిన్లో ఒకే ఒక్క ఉద్దేశం తప్పితే ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలి, వాళ్ళ బాబాయిని చంపేయాలి, ఇటువంటి హత్యా రాజకీయాలు తప్పితే ఇంకొక మంచి మాట మాట్లాడతాం. ఈ సమాజం బాగుపడటం కోసం మాట్లాడిన ఏకైక వ్యక్తి ఈ భారతదేశంలోనే జగన్మోహన్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మతి సీమితం లేకోకుండా పిచ్చి ముదిరిపోయి ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాం. ఎందుకంటే నీకు 11 సీట్లు ఇచ్చారు, అయినా నీకు సిగ్గుచారం లేదు. నువ్వు ప్రతిపక్ష హోదా కావాలి అంటున్నావు. నీకు కనీసం ప్రజలు నిన్నే ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజలు నోటిచ్చారు. నీకు తెలుసు నీకు 11 సీట్లకి ప్రతిపక్షం రాదని, అయినా నీకు సిగ్గు లేకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాం. మేము మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు తన కష్టాజీతంతో పార్టీ పెట్టి, తన కష్టాజీతంతో పార్టీ నడుపుకొని, తన కష్టాజీతంతో ప్రజల్లో తిరుగుతూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ తన కష్టపడిన సొమ్ముని ప్రజలకి, కౌలు రైతులకు కానీ అలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు 1% నుంచి 100% స్ట్రైక్ రేట్తో ఈరోజు ఎదిగిన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ? మీ నాన్నగారి పేరు నడ్డు పెట్టుకొని, మీ నాన్నగారి డబ్బుతో, మీ నాన్నగారి పేరు లేకపోతే నువ్వు ఈరోజు కనీసం నాకు తెలిసి నీ ఇంటి పక్కన కూడా ఎవరు తెలిసేది కాదు. మీ నాన్నగారి పేరుని అడ్డు పెట్టుకొని, మీ నాన్నగారు రాజకీయంగా ఆయన వాడుకొని, మీ బాబాయిని అత్తెని వాడుకొని నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యో. ఏ రోజు కూడా నీకు సొంత కేడర్, నీకు పార్టీ కూడా లేదు. అది ఎవరో పార్టీ పెడితే ఆ పార్టీ లాక్కున్నావు, నీకు సొంత పార్టీ కూడా లేదు. నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు.
పవన్ కళ్యాణ్ గారిని జగన్ గారు ఎలా మాట్లాడారో చూశారు. కానీ మాతో పెట్టుకుంటే ఆయన వర్క్ వంకే చూడమనండి. మాతో పెట్టుకుంటే దేకిచ్చేస్తామన్న విషయం మీకు ఆల్రెడీ తెలిసిపోయింది. ఏదైనా మాట్లాడాలంటే పార్లమెంట్కి వెళ్ళి దమ్మున్నవాడు ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళి మాట్లాడు. ఏమైనా ఉన్నాయా? కనీసం మా వాళ్ళు ఎన్ని చేశారో ఈ రోజుకి, చాలా మంది చాలా చేశారు. ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి, చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, మోడీ గారు, మా దాంట్లో చాలా ఉపయోగమయ్యే పనులు చేశారు. ఇప్పుడు మీరు ఏమున్నాయని మా పవన్ కళ్యాణ్ గారిని నిలదీశారు. మీరు అంటే మాతో ఇంతవరకు పెట్టుకున్నారు. ఆయన ఏం చెప్పారంటే గెలవగానే ఒకటే విషయం చెప్పారు, మీరెవ్వరూ కూడా మంచితనానికే మనం వెళ్ళదాం, చెడి మనకొద్దు అన్నారు. మేము అలానే ఊరుకున్నాం. నువ్వెందుకు రెచ్చగొడుతున్నావు? నువ్వు దేనికి రెచ్చగొడుతున్నావు అంటే వీళ్ళెవరూ ఏమనుకోరేమో అనుకుంటావేమో. ప్రతి ఒక్కటి నీకేదో దమ్ము ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ గారి మొహంక చూసి కళ్ళొక్క చూసి మాట్లాడు, పార్లమెంట్ స్పీకర్ పట్టుకొని మాట్లాడు. అంతేగాని అసెంబ్లీకి వెళ్ళి స్పీకర్ పట్టుకొని మాట్లాడండి. మాట్లాడప్పుడు నీకెంత ధైర్యం ఉందో నువ్వు నిరూపించుకో. అంతేగాని మా పవన్ కళ్యాణ్ గారిని నా అన్ననేమని అంటే మేము మళ్ళీ ఆది పరాశక్తులు వయస్తాం. వీర మహిళలు కానీ, జనసేన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ నీకు వాసిపోద్ది. అదే చెప్తున్నా నేను. ప్రతి ఒక్కరు మేము పద్దాక మాట్లాడం వర్క్తోనే మేము చూపిస్తాం. ఏదైనా మేము ఇప్పటికీ కూడా అలాగే వర్క్తోనే చూపించి మాట్లాడుతున్నాం. రెండోసారి గనక ఈ మాట గనక వస్తే దేకిచ్చేస్తాం రోడ్డు మీద పెట్టి. అది మాత్రం నువ్వు చూసుకో. సేవాభావంతో సమాజానికి అవసరమైన పనులు చేసేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడూ ముందుంటుందని నారా భువనేశ్వరి తెలియజేశారు. రక్తదానంతో పాటు తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారుల్ని ఆదుకునే లక్ష్యంతో ఇక్కడ సేవలు అందిస్తామన్నారు. అత్యవసర వైద్య సేవలకు 24 గంటలు అందుబాటులో ఉంటామని ఆమె పేర్కొన్నారు. నగరంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన్ ఏర్పాటుకు భూమి పూజ జరిగింది. విజయవాడ టీచర్స్ కాలనీలోని సాయిబాబా గుడి వీధిలో భవన నిర్మాణానికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి శంకుస్థాపన చేశారు. ఏపీలో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యకలాపాలను విస్తరించే లక్ష్యంతో ఈ భవన నిర్మాణం చేపట్టారు. G+5 అంతస్తులతో అధునాతన నగరంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన్ ఏర్పాటుకు భూమి పూజ జరిగింది. ఏపీలో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యకలాపాలను విస్తరించే లక్ష్యంతో ఈ భవన నిర్మాణం చేపట్టారు. G+5 అంతస్తులతో అధునాతన భవనాన్ని నిర్మించనున్నారు. ఇదే భవనంలో తలసేమియా కేర్ సెంటర్, రక్తనిధి కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 5 అంతస్తుల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. సమాజానికి ఏది అవసరమో సేవాభావంతో అది చేసేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడూ ముందుంటుందని తెలియజేశారు. ప్రజలకు ఏదైతే చెప్పామో అది చేసి చూపడమే ఎన్టీఆర్ ట్రస్ట్ లక్ష్యమని పేర్కొన్నారు. రక్తదానంతో పాటు తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారులను ఆదుకునే లక్ష్యంతో ఇక్కడ సేవలు అందిస్తున్నామని స్పష్టం చేశారు. అత్యవసర వైద్య సేవకు ట్రస్ట్ తలుపులు ఎప్పుడు కొట్టినా 24 గంటలు అందుబాటులో ఉంటామన్నారు. ఫిబ్రవరి 2026లో విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు అందుబాటులోకి వస్తాయని నారా భువనేశ్వరి చెప్పారు. విద్యా వైద్య సేవా కార్యక్రమాలు రాష్ట్రంలో మరింత విస్తృతం చేసే లక్ష్యంతో భవన నిర్మాణం చేపడతామన్నారు. ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ హైదరాబాద్లో ముందల అక్కడ ప్రారంభం జరిగింది. ఇప్పుడు ఇక్కడ విజయవాడలో మేము ఇది ముందుకు తీసుకెళ్తున్నాం. ఎన్టీఆర్ ట్రస్ట్ ఇప్పుడు ఈ ట్రస్ట్ బిల్డింగ్లో ఆఫీసు ప్లస్ బ్లడ్ బ్యాంక్ ప్లస్ థాలసీమియా సెంటర్ పిల్లలకి మీకు గుర్తు చేస్తున్నాము. మా ఎన్టీఆర్ ట్రస్ట్ వీ వర్క్ ద టాక్ అంటే మేము ఏది మాట్లాడతామో అది మేము చేసి చూపిస్తాం. మీరు ఎప్పుడు అనుకుని ఉండరు మేము ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామని. అందుకే ప్రజల కోసం వాళ్ళకి తెలియాలి మా ట్రస్ట్ ఎన్నెన్ని సేవా కార్యక్రమాలు తీసుకెళ్తున్నాము. అదే కాకుండా మొన్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇఫోరియా మ్యూజికల్ నైట్ మేము ముందుకి తీసుకెళ్ళామంటే అది థాలసీమియా పిల్లల కోసం స్పెషల్గా ఆ ప్రోగ్రామ్ అనేది మేము ముందుకు తీసుకెళ్ళాం. మేము ఏది చెప్తామో అది చేస్తాము. అట్లానే మేమేది ప్రజలకి మేము హామీ ఇచ్చాము. మేము బ్లడ్ బ్యాంక్ కానీ థాలసీమియా సెంటర్స్ కానీ మేము ఓపెన్ చేస్తాము. అట్లానే ఇక్కడ విజయవాడలో ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్లో మేము బ్లడ్ బ్యాంక్ ప్లస్ థాలసీమియా సెంటర్ పిల్లల కోసం వాళ్ళ కోసం మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్ అనేది నెక్స్ట్ ఫిబ్రవరి 26లో మేము ఇది ఇనాగ్రేషన్ చేస్తాము తప్పకుండా. సో దీంతో పాటు మిగతా బ్లడ్ బ్యాంక్స్ ఎక్కడెక్కడ ఉందో హైదరాబాద్, వైజాగ్, రాజమహేంద్రవరం, తిరుపతి
ఇక్కడ అన్ని కూడా మేము థాలసీమియా సెంటర్స్ అనేది మేము తప్పకుండా ఇనాగ్రేట్ చేసి ఎస్పెషలీ పిల్లల కోసం ఇది ఎప్పుడు 24 గంటలు ఎప్పుడు వాళ్ళకి ఏది అవసరం ఉన్నా మా ట్రస్ట్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ విత్ ద డోర్స్ ఫర్ ఎవ్వరు తలుపు కొడితే వాళ్ళకి మా ట్రస్ట్ ఎప్పుడు తలుపులు తెరిచి వాళ్ళకి ఏది అవసరమో అది మేము తప్పకుండా నిలబడుతున్నాము. ముందుకు కూడా అట్లానే మేము నుంచుంటాం కూడా ప్రజల కోసం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థుల ఆత్మహత్యలపై శాసన మండలిలో ఆందోళన వ్యక్తం చేసిన సభ్యులు. నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి నారా లోకేష్ ప్రకటన. ప్రతి నెల 3వ శనివారం క్రమం తప్పకుండా స్వచ్ఛంద్ర దివస్ ను నిర్మించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించిన సీఎస్ విజయానంద్. దేశమంతా ఒకేసారి ఎన్నికల వల్లే అభివృద్ధి సాధ్యం. ఈ అంశంపై నియమితమైన కమిటీ అధ్యయనం చేస్తుందని మాజీ కేంద్ర మంత్రి మురళీధరన్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.